Welcome students and my dear parents. తెలంగాణ ఎంసెట్ 2026 కౌన్సిలింగ్ ప్రాసెస్ న్యూగా ఎలా ఉంటుంది, స్టెప్ బై స్టెప్స్ ఏమేమి స్టెప్స్ ఎప్పుడు చేయాలి అనేది క్లారిటీగా చెప్తాను. వెరీ ఇంపార్టెంట్, మీరు ఏపీ స్టేట్ స్టూడెంట్స్ అయి ఉంటే ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించిన ప్రాసెస్ నేను మళ్ళీ చెప్తాను. ఈ ప్రాసెస్ మీరు చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఏపీ ఎంసెట్కి టీఎస్ ఎంసెట్కి కౌన్సిలింగ్ ప్రాసెస్ చాలా డిఫరెన్స్గా ఉంటుంది. మీరు ఇది చూసి దానికి కన్ఫ్యూజ్ అయిపోతే సీట్ కోల్పోతారు. మీరు ఒకవేళ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అయ్యండి ఏపీ కౌన్సిలింగ్ చూసేసి ఏపీలో ఉన్నట్టుగా ఇక్కడ ఉంటుంది అనుకుంటే మీరు ఇక్కడ లాస్ అవుతారు. కాబట్టి ఏ స్టేట్కి సంబంధించిన వీడియో వస్తే దాంట్లోనే మీరు క్లారిటీగా చూడండి. ఇది ఓన్లీ ఇప్పుడు తెలంగాణ స్టేట్కి సంబంధించి ఎంసెట్ 2026 యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ క్లియర్గా స్టెప్ బై స్టెప్. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. తెలంగాణ ఎంసెట్ వెబ్సైట్లో మీకు ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆప్షన్స్ అన్నిటికి సంబంధించి వెబ్సైట్లో అఫీషియల్గా ఎప్పుడు ఏం చేయాలనేది నేను వెబ్సైట్లో మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ ప్రాసెస్ సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. మనం ఎంసెట్కి ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా. ఫస్ట్ స్టెప్లో ఇప్పుడు కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చిన తర్వాత మనకి డేట్స్ ఇస్తారు. ఏ డేట్స్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది షెడ్యూల్ డేట్స్ ఇస్తారు. ఆ డేట్ ఇచ్చినప్పుడు మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఆన్లైన్లోనే మళ్ళీ కౌన్సిలింగ్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ సంబంధించి ఫీ అమౌంట్ మనకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు షెడ్యూల్లో మెన్షన్ చేస్తారు ఎవరు ఎంత పే చేయాలని. ఆ అమౌంట్ మీరు పే చేస్తే ఆన్లైన్లోనే ఈ వెబ్సైట్లోనే పే చేయాలి. చేసిన తర్వాత మీకు ఒక స్లాట్ బుకింగ్ అనే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఇలా మీకు డేట్స్ ఉంటాయి. ఆ డేట్లలో ఏ టైమ్స్లో మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవాలనేది ఆప్షన్ ఉంటుంది. అంటే మనకు షెడ్యూల్లో ఇచ్చిన డేట్స్లలో మీకు ఒక డేట్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు 12th నెక్స్ట్ మంత్ డేట్ అనుకుందాం. 5 PM, 6 PM, 7 PM లేదంటే మార్నింగ్ నుంచి 9 AM, 10 AM, 11 AM ఇలా టైమింగ్స్ ఉంటాయి. ఈ టైంలో మీరు ఒక డేట్ సెలెక్ట్ చేసుకొని 10, 11, 12 ఎగ్జాంపుల్గా ఒక టైం సెలెక్ట్ చేసుకొని మీరు సబ్మిట్ చేయాలి. ఇలా ఎందుకు చేయాలి అంటే మనకు తెలంగాణ స్టేట్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది హెల్ప్ లైన్ సెంటర్స్లో ఫిజికల్గా వెరిఫికేషన్ ఉంటుంది. అంటే మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో ఏ డేటు ఏ టైం అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఆ డేటు టైంలో డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి హెల్ప్ లైన్ సెంటర్స్లలో. ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ ఏంటి, ఎలా మీరు డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలని చెప్పడానికంటే ముందు ఎంసెట్ 2026 కౌన్సిలింగ్ సంబంధించి మీకు కంప్లీట్ గైడెన్స్ ఆల్రెడీ మెంటర్షిప్ స్టార్ట్ చేయడం జరిగింది. మెంటర్షిప్ ఫీజు 1500 రూపీస్ ఫీ పేమెంట్ చేయడానికి డైరెక్ట్గా మీకు బ్యాంక్ అకౌంటే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీ యూపీఐ యాప్స్లో కూడా డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉంటుంది. ఇది బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి నెంబర్, క్లియర్గా నెంబర్స్ కూడా ఉన్నాయి. పేమెంట్ చేసిన తర్వాత నాకు వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. మీకు కంప్లీట్ గైడెన్స్ మీ ర్యాంక్తో మిగిలిన ర్యాంక్ స్టూడెంట్స్ని కంపేర్ చేసుకుంటే ద బెస్ట్ కాలేజీలో మీకు సీట్ వచ్చేలాగా వెబ్ ఆప్షన్స్ లాజిక్స్ ఎటువంటి టెక్నిక్ యూజ్ చేస్తే మీకు సీట్ వస్తుందనేది మీకు క్లారిటీగా పీడిఎఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్లో ఉన్న ఆర్డర్ వైజ్గా మీరు ఆప్షన్స్ ఇస్తే సరిపోతుంది. సో మీకు ఫస్ట్ మీ ర్యాంక్కి వచ్చే కాలేజెస్ పాసిబిలిటీస్ ఏముంటాయి, దాంట్లో నుంచి కాలేజ్ బ్రాంచ్ సెలెక్షన్స్ ఎలా చేసుకోవచ్చు అనేది మీకు నేను ఫర్దర్గా స్టెప్ బై స్టెప్ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా చేసినప్పుడు మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యి వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంకి మీ ప్రియారిటీ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలనేది మీకు అర్థమవుతుంది. అలాగే ప్రతి ఫేజ్ తర్వాత డిసిషన్ మేకింగ్ ఎలా తీసుకోవాలి, మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్, సీట్ కన్ఫర్మేషన్ సపోర్ట్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, మీరు వాట్సాప్లో చేయొచ్చు. మీకు డౌట్ క్లారిఫై కాకపోతే కాల్లో కూడా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు హెల్ప్ లైన్ సెంటర్స్ అంటే ఏంటి అంటే మనకు తెలంగాణ స్టేట్కి సంబంధించి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ సెంటర్స్లో ఒక కాలేజ్ కానీ మనకు పాలిటెక్నిక్ కాలేజా బీటెక్ కాలేజ్నా ఒక కాలేజ్లో ఒక హెల్ప్ లైన్ సెంటర్ రూమ్ అలాట్ చేస్తారు. ఆ హెల్ప్ లైన్ సెంటర్కి మీరు ఇక్కడ బుక్ చేసుకున్న డేట్ అండ్ టైంలో వెళ్ళేసి మీ సర్టిఫికెట్స్ అన్నీ ఒరిజినల్ తీసుకొని వెళ్ళి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తారు. అంటే
మీకు వచ్చిన ర్యాంక్ కార్డు, మీ క్యాస్ట్ సర్టిఫికెటు, మీ 10th క్లాస్ మెమో, ఇంటర్ మెమో ఇలా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని వెరిఫై చేసి ఇక్కడ వెరిఫికేషన్ ఆఫీసర్ సార్ ఎవరైతే ఉంటారో అన్నీ చూసిన తర్వాత మీకు మళ్ళీ ఒక సపరేట్గా ఈ స్టూడెంట్కి వెరిఫికేషన్ కంప్లీట్ అయింది, ఏమేమి సర్టిఫికెట్స్ ఇచ్చారు అనేది టిక్ మార్క్ పెట్టి ఒక లెటర్ లాగా మీకు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్తో పాటు మీకు మొబైల్కి ఒక నెంబర్ వస్తుంది. ఈ నెంబర్ చాలా ఇంపార్టెంట్. మొబైల్కి మీకు లాగిన్ ఐడి అనే నెంబర్ వస్తుంది. ఈ ఐడితోనే మీరు హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళేసి హెల్ప్ లైన్ సెంటర్స్తో వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ లెటర్తో పాటు ఈ నెంబర్ కూడా మీరు తీసుకొని వస్తే మళ్ళీ వెబ్సైట్లో మీరు లాగిన్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ నేను వెబ్సైట్లో మీకు మళ్ళీ చూపిస్తాను. అలా లాగిన్ చేసినప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇది కూడా వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయిన తర్వాత మీకు వెబ్సైట్లో చూపిస్తారు. అప్పుడు మీది లాగిన్ ఐడి యూజ్ చేసుకొని పాస్వర్డ్ యూజ్ చేసుకొని లాగిన్ అవుతే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చి మీరు చేసుకోవడానికి ఉంటుంది. ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చినవన్నీ మీరు మళ్ళీ ప్రింట్అవుట్ తీసుకొని సేవ్ చేసుకోవచ్చు. తర్వాత లాగౌట్ చేస్తే ఇక్కడితో మీరు ఫస్ట్ స్టెప్ వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అవుతాయి. దీని తర్వాత మళ్ళీ మనకు ఇంకా స్టెప్స్ ఉంటాయి. ఇవే కాదు, ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్. ఇక్కడ సీట్ అలాట్మెంట్ మీకు వస్తుంది. ఇక్కడి వరకు మీరు వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ చేశారు కదా, మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ నుంచి మీకైతే సీట్ రావాలి కదా. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడమే చాలా చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ స్టెప్. మీ ర్యాంక్కి కరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళకే మంచి కాలేజీలో సీట్ వస్తుంది. చాలామంది స్టూడెంట్స్ ర్యాంక్ వచ్చిన సీట్ రాని వాళ్ళు, కరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోవడం వల్ల సీట్ రాని వాళ్ళు కూడా ఉంటారు. సో మీకు ఎటువంటి మెంటర్షిప్ అవసరం లేదు సార్, మేమే చేసుకుంటామంటే మీరు చేసుకోవచ్చు. బట్ కంప్లీట్గా మీకు సీట్ వచ్చేలాగా చూసుకోండి. కరెక్ట్గా ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, ఏ కాలేజెస్ ఇవ్వాలి కరెక్ట్గా చూసుకొని ఇస్తే బెస్ట్ ఆప్షన్. లేదు సార్ మా వల్ల కాదు, మాకు గైడెన్స్ కావాలి అంటే అయితే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీరు కాలేజ్కి పే చేసే ఫీజులో ఇది 0.1% కూడా కాదు మంచి కాలేజీలో సీట్ రావడానికి. ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ వస్తుంది కదా, వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఈ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే మళ్ళీ మనకు ఆన్లైన్లోనే ఆప్షన్ ఉంటుంది. మళ్ళీ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళడం అవసరం ఉండదు. ఇక్కడ సీట్ అలాట్మెంట్ తర్వాత ఆన్లైన్లోనే మీరు కాలేజ్ యొక్క ఫీజు ఎంతైతే మీకు డిస్ప్లే వస్తుందో ఆ ఫీ అమౌంట్ పే చేసి మీకు వెబ్సైట్లోనే సెల్ఫ్ రిపోర్టింగ్ ఆప్షన్ అనేది ఉంటుంది. అంటే నేను కాలేజ్ యొక్క ఫీజు ఆన్లైన్లో పే చేశాను, నాకు ఈ సీట్ ఇంట్రెస్ట్ ఉంది జాయిన్ అవ్వడానికి అనేది మనకు ఒక సెల్ఫ్ రిపోర్టింగ్ బటన్ అనేది ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మనం ఆన్లైన్లోనే ఈ కాలేజ్కి మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినట్టుగా అవుతుంది. ఇక్కడితో ఫస్ట్ ఫేజ్లో మీకు వచ్చిన సీటు మీరు కన్ఫర్మ్ చేసుకోవడం అవుతుంది. ఇక్కడితో అయిపోతుందా అంటే కాదు. ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు కంటే ఇంకా బెటర్ కాలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు ఇదే సీటు మీరు కన్ఫర్మ్ అనుకోవచ్చు కదా. సో మీరు ఇదే సీటు లాక్ అనుకున్నారనుకోండి, మీరు ఇంకా సెకండ్ ఫేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. లేదు సార్ మాకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన దానికంటే ఇంకా బెటర్ అంటే ఇప్పుడు మరి సపోజ్ ఒక 1 2 3 4 5 6 7 8 చాలా ఆప్షన్స్ ఉంటాయి. సపోజ్ ఎగ్జాంపుల్గా ఇలా ఒక 6th ఆప్షన్ దగ్గర మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది. సార్ నాకు ఇంకా పైన చాలా మంచి కాలేజెస్ బ్రాంచెస్ ఆప్షన్స్ ఉన్నాయి, నేను బయటికి కూడా వెళ్ళాలనుకుంటున్నానంటే మీరు ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఫీ పే చేశారు కదా. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్లో డైరెక్ట్గా ఇంకా మీరు రిజిస్ట్రేషను, వెరిఫికేషను, హెల్ప్ లైన్ సెంటర్స్ అని లేకుండా డైరెక్ట్ మీకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు సెకండ్ ఫేజ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసి మీకు ఇక్కడ ఏవైతే బెస్ట్ ఆప్షన్స్ ఇంకా అనుకుంటున్నారు అంటే ఇవనే కాదు, ఇంకా మీరు బెస్ట్ ఆప్షన్స్ ఈ సీట్ కంటే బెస్ట్ అనుకున్నవి మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్లో కూడా ఆప్షన్స్ ఇవ్వచ్చు. అప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ తర్వాత మళ్ళీ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సేమ్ కంటిన్యూషన్లో థర్డ్ ఫేజ్ అవుతుంది. థర్డ్ ఫేజ్ తర్వాత మీరు కాలేజ్కి వెళ్ళి కాలేజీలో అడ్మిషన్ తీసుకొని జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. థర్డ్ ఫేజ్ వరకు కాలేజ్కి వెళ్ళొద్దా అంటే కనుక ఈ ఇయర్ నోటిఫికేషన్లో ఒకవేళ సెకండ్ ఫేజ్ తర్వాతనే వెళ్ళాలంటే మీరు సెకండ్ ఫేజ్ తర్వాతనే వెళ్ళి టీసీ సబ్మిట్ చేసి రావాల్సి ఉంటుంది. థర్డ్ ఫేజ్లో మళ్ళీ వచ్చిన కాలేజ్ బట్టి మీరు మళ్ళీ చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ప్రాసెస్ ఇలా ఉంటుంది. ఈ ప్రాసెస్లో మీకు క్లియర్గా అర్థం చేసుకొని మీ ప్రాసెస్ కరెక్ట్గా చేసుకుంటే మంచి కాలేజీలో సీట్స్ అయితే వస్తాయి.
దీంట్లో ఇప్పుడు నేను చెప్పినవన్నీ చాలా మటుకు మీకు ఇప్పుడే అర్థం కాకపోవచ్చు. ఎందుకు అంటే ఇది అంతా వెబ్సైట్లో చూస్తేనే మీకు అర్థమయ్యే ప్రాసెస్. సో వెబ్సైట్లో ఏ రోజు ఏం చేయాలనేది ప్రతి ఒక్కటి మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. వచ్చినప్పుడు దాన్ని ఫాలో అవుతూ చూడండి. వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఏది మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ.